సమంత లాంటి వెల్ మెయింటైన్ ఫిట్ యాక్ట్రెస్ కి మయోసైటిస్ లాంటి డిసీజ్ వస్తే మనలాంటి కామన్ పీపుల్ కి రాదా? మయోసైటిస్ అంటే నొప్పికి సంబంధించిన రోగం కాదు, అదొక క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే దానికి క్యూర్ ఉండదు, దానికి వైద్యం ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా కానీ స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటి మెడిసిన్స్ వాడుకుంటూ లైఫ్ లాంగ్ బతకాల్సిందే. ఇలాంటి ఇన్క్యూరబుల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా? ఎస్ అనే నేను చెప్తాను. మేము మా దగ్గర ఎంతో మందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, మయోసైటిస్, సోరియాసిస్ లాంటి ఇన్క్యూరబుల్ డిసీజెస్ కి మేము హోమియోపతిలో కంప్లీట్ గా క్యూర్ చేసాము, వాళ్ళకి మంచి లైఫ్ ని అందించాము. నేను డాక్టర్ అనుదీప్, ఎక్స్పర్ట్ ఇన్ అడ్వాన్స్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. వేరే వైద్య శాస్త్రంలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి లేదా మయోసైటిస్ లాంటి రోగాలకి ఎందుకు క్యూర్ లేదు? ఎందుకంటే ఆటో ఇమ్యూనిటీలో మన లోపల మన రక్తంలో ఉన్న రక్త కణాలు, ఎస్పెషల్లీ వైట్ బ్లడ్ సెల్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తూ ఇలాంటి రోగాన్ని తీసుకొస్తుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ వాళ్ళకున్న ఆప్షన్ స్టీరాయిడ్స్ మాత్రమే. బట్ హోమియోపతిలో మేము స్టీరాయిడ్స్ లాంటి ఏ మెడిసిన్స్ ఇవ్వకుండా న్యాచురల్ గా రూట్ కాజ్ నుండి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని మళ్ళీ అంటే ఆటో ఇమ్యూనిటీని రిమూవ్ చేసి నార్మల్ గా మేము చేయగలుగుతాము. అప్పుడు పేషెంట్ ఈ డిసీజ్ నుండి పర్మనెంట్ గా దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ లో. మీరు ఈ వీడియో చూడండి. ఈ పేషెంట్ మయోసైటిస్ తో సఫర్ అవుతుంది. తను అన్ని రకాల ట్రీట్మెంట్స్ వాడిన తర్వాత మన హోమియోపతికి వచ్చి క్యూర్ అయింది. హోమియోపతిలో కూడా నాకన్నా ముందు ఒక 2-3 హోమియోపతి డాక్టర్స్ దగ్గర పోయి తను ఫెయిల్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చింది. ఫైనల్ గా మేము రిజల్ట్ ని కూడా నెగిటివ్ తీసుకొచ్చాము, పేషెంట్ కూడా కంప్లీట్ గా క్యూర్ చేస్తాం.